పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని రాయల గ్రామంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన ఎమ్మెల్యే పూలపర్తి రామాంజనేయులు హాజరయ్యారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను ఎమ్మెల్యే సత్కరించారు. పరిశుభ్రతతో రాయల గ్రామాన్ని పంచాయతీ మొదటి స్థానం ఉండాలని ఇక ఎమ్మెల్యే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం ఎందుకు పెట్టవలసి వచ్చింది, దాని ఆవశ్యకత ఏంటని ఒక్కసారి ఆలోచన చేస్తే మనం మన ఇంటిలో తయారు చేసుకున్న కార్యక్రమాల్లో వచ్చే వ్యర్థాలన్నీ కూడా ఈ క్యారీ బ్యాగ్లో పెట్టి డ్రైన్లో వేసేస్తాం. పారిశుద్ధ్య పని వారు వచ్చి ఆ డ్రైన్ క్లీన్ చేసినప్పుడు ఆ చెత్త బయటికి తీసి పెడతారు. ఈ చెత్తని బయట పెట్టకోకుండా తీసుకెళ్ళి సంపద సృష్టించవచ్చు. మీరు పొడి చెత్త, తడి చెత్త. పొడి చెత్త అంటే పేపర్లు అటువంటివి, తడి చెత్త అంటే మనం కోసిన కాయగూరలు మొక్కలు ముందు కూడా మనం పంచాయతీ వచ్చే వెహికల్కి ఇచ్చినట్లయితే ఆ గ్రామ పంచాయతీ పట్టుకెళ్ళి వాటిని కంపోస్ట్ యార్డ్కి పంపించి వాటిని స్కాటనైజ్ చేయటం జరుగుతుంది.